అందరికీ వందనాలు. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి రోజుగా మనం చూస్తున్నాం. డాక్టర్ విలియం కేరీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మన బాప్టిస్ట్ అలాగే ఈ యొక్క లూథరన్స్ కానీ మిగతా వారందరూ కూడా ఎంతోమంది ఈరోజు ఒక క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా మనము జరుపుకుంటాం. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి పనులు ఎన్నో విషయాలు డాక్టర్ విలియం కేరీ గారు మన మధ్య జరిగించారు. 17 ఆగస్టు 1761 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఆయన జన్మించారు. ఆయన ఎన్నో ప్రాముఖ్యమైన పనులు చేశారు. అలాగా మనం చెప్పుకుంటే ఇంకా చాలా వెళ్తే శ్రీరాంపూర్ కాలేజ్ కానీ, లేకపోతే వేదాంత విద్యా కళాశాల కానీ, అలాగే మహిళలకి ఫస్ట్ కాలేజ్ కానీ, లేకపోతే బ్యాంక్ కానీ, పెన్ ఇంక్ కానీ, ఇంకా రకమైనటువంటి ఇంకెన్నో చాలా యాక్టివిటీస్ ఆయన చేశారు. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన పంజాబీలో, మరాఠీలో, హిందీలో, సాంస్క్రిట్లో, ఇంకెన్నో భాషల్లో, అస్సామీలో, ఇంకెన్నో భాషల్లో ఈ యొక్క బైబిల్ని తర్జుమా చేయడం జరిగింది. ఆయన ఎన్నో గొప్ప పనులు మన మధ్య చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన చేసినటువంటి మంచి పనులు ఇంకా నేటికి నిలిచి ఉన్నాయి. మనము చూసుకున్నట్లయితే విలియం కేరీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్. సో మనము కూడా ఒక మంచి మాదిరికరమైనటువంటి వారిగా, ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించేలాగా కేరీ ఏ విధంగా అయితే భారతదేశం కొరకు ఎన్నో మంచి పనులు చేశారు. మెడికల్ కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, ఫస్ట్ స్కూల్స్ స్టార్ట్ చేసింది కూడా ఆయనే. సో ఎన్నో మంచి ప్రోగ్రామ్ చేసినటువంటి విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. మనము కూడా ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాలు జీవితం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి నడిపించి దీవించాల్సిన గాక. ఆమేన్.